హలో! హాయ్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ సర్వీస్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ యూ డూయింగ్ గుడ్. సో, ఇది నా పోనీ అనమాట. సో, నా జుట్టు. నా అందమైన జుట్టు. సో, నేను అంటే సింగిల్‌గా వేసుకుంటే నాకు బాగోదండి. అలా అని ఊరికే రబ్బర్ బ్యాండ్ వేసుకోలేను. నాకు కొంచెం హెడేక్. సో, దానికోసం నేను కంపల్సరీ ఫ్రెంచ్ ఫ్లైట్ వేసుకుంటే అంటే హెయిర్ ఉంటే నాకు కంపల్సరీ ఫ్రెంచ్ ఫ్లైట్ వేసుకోవాల్సిందే. లేదు అంటే నాకు ఆగదు. అండ్ దిస్ ఈజ్ నేను చాలా కష్టపడాలండి నా హెయిర్‌కి. ఎందుకంటే చాలా పఫీగా ఉంటది. సో, నేను షాంపూ చేయాలంటే టేక్ లాట్ ఆఫ్ టైమ్. ఎందుకంటే పైన యూజ్ నార్మల్‌గానే ఉంటది. బట్ లోపల షాంపూ చేయాలంటే ఐ మీన్ అంటే ఐ మీన్ స్కాల్ప్ చేయాలంటే చాలా టైం పడతది నాకు. అండ్ ఆల్సో ఎవ్రీ 3 డేస్‌కి ఒకసారి చేయాలంటే ఇట్ టేక్ ఆల్మోస్ట్ 25 మినిట్స్ అలా తీసుకుంటది. సమ్ టైమ్స్ ఎమర్జెన్సీలో మనం చేయలేము. అప్పుడు ఇంకా హెయిర్ ఫాల్ అది ఇదంతా వచ్చేస్తది. అండ్ నేను హెయిర్ మెయింటైన్ చేయడం కొంచెం కష్టమండి. మెయింటైన్ చేద్దామని అనుకున్నా గూడా కొన్ని ఇయర్స్ ఏమైపోయిందంటే నేను హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా! స్ప్లిట్ ఎండ్స్ తీయండి అంటే పార్లర్‌కెళ్తే వాళ్ళు హెయిర్ కట్ చాలా వరకు హెయిర్ కట్ చేసేసేవాళ్ళు. అప్పుడు తెలీక. దాని తర్వాత నేనెప్పుడు నా హెయిర్ నార్మల్ పీపుల్‌కి ఇయలేదు. ఐ మీన్ అంటే ట్రెండ్స్‌లో గ్రీన్ ట్రెండ్స్‌లోనే ఎక్కువ చేశాను. తర్వాత జాబితా బిబ్స్ ఆర్ గ్రీన్ ట్రెండ్స్ మాత్రమే నేను వెళ్ళేదాన్ని. సో, కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయినా ఆ టైంలో కూడా బానే హ్యాండిల్ చేసేదాన్ని హెయిర్. మంచి కోకోనట్ మిల్క్, ఎగ్ ఆర్ హెన్నా అవన్నీ పెట్టుకునేదాన్ని. అంటే హెన్నా కంటే ఎక్కువ నేను రోజ్ ఆయిల్ సంథింగ్ ఆయిల్స్ ఉండేవి. ఆయిల్స్ ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని. అందుకే నా హెయిర్ ఇంకా కొంచెం స్ట్రాంగ్‌గానే ఉంది. అండ్ కోకోనట్ మిల్క్ వర్క్స్ ఎ లాట్ అండి. హెన్నా ఇష్టం లేని వాళ్ళు కోకోనట్ మిల్క్ పెట్టుకోవచ్చు హెయిర్ ఫాల్ అది చేసుకోవడానికి. అండ్ వేపాకు అండ్ ఇవి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. డాండ్రఫ్ అవన్నీ రిమూవ్ అవ్వడానికి. మేము ఆయిల్ కూడా పెడతా. సో, అదనమాట నా స్టోరీ. అండ్ ఇప్పుడు ఇంత ఎండలో మంచి జాబితా బిస్కెళ్తున్నాం. నియర్ బై ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ 40% ఆఫ్ ఉందంటండి. వాళ్ళు న్యూగా స్టోర్ పెట్టినందుకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న హెల్ప్ ఏంటంటే 40% ఆఫ్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇచ్చారంట. సో, అంటే వీళ్ళు పెట్టుకుంది. సో, 20% కంటే బయట 20% కంటే లేదు. సో, న్యూ స్టోర్ కాబట్టి 40% ఆఫ్ ఉంది. అండ్ మెంబర్‌షిప్ తీసుకుంటే మీకు 14 మంత్స్ వరకి ఆఫర్ ఉంటది. సో, ఎనీబడీ వాంట్ జస్ట్ గో ఇది ప్రమోషన్ కాదండి. నేను చేపించుకున్నా. ఎందుకంటే మా హస్బెండ్ మెంబర్‌షిప్ తీసుకున్నారు. ఎలాగో నేను హెయిర్ కట్ ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి చేపించుకుంటా. అండ్ మనం వీడియోస్‌లో కొంచెం లుక్ ఉండాలి అంటే హెయిర్ కట్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే నేను లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయలేను. సో, ఈయనంటే నాకు చాలా రెస్పెక్ట్. అందుకోసం ఆయనతో ఒక ఫోటోషూట్ తీసుకున్నా. జస్ట్ మేకింగ్ ఫన్. సో, అండ్ ఇది నెయిల్ ఆర్ట్ అండి. అందులో నెయిల్ ఆర్ట్ కూడా ఉంది. అన్నిటిపైన 40% ఆఫ్ ఉంది. సో, ఇది ప్రమోషన్ కాదండి. నేను చేపించుకున్నా. ఎందుకంటే నేను ప్రమోషన్ ఇచ్చే అంత ఎదగలేదు ఇంకా. ఓకేనా. సో, ఇది నా ఓన్ ఒపీనియన్. నియర్ బై ఉంది. దగ్గర బై ఎవరైనా మియాపూర్‌లో ఉంటే డెఫినెట్లీ విజిట్ అవ్వండి. మంచి ఆఫర్. ఎవరైనా రెగ్యులర్‌గా ఫేషియల్స్ వాటికి కూడా నేను వైన్ ఫేషియల్ చేపించుకున్నా అండి. లుక్స్ గుడ్. నా పైన చాలా వర్కౌట్ అయింది. అండ్ నేనంత ఎంకరేజ్ చేయను ఫేషియల్స్. బట్ ఓకే. ఆఫర్ ఉంది కదా! ఆఫర్ అని కూడా కాదు. నేను క్యాజువల్ ఫేషియల్ చెప్తే వాళ్ళు వైన్ చెప్పినారు. ఎందుకంటే కొంచెం ట్యాన్ పట్టేసా. ఎందుకంటే తిరిగా కదా! బాగా తిరిగాను. ఎండలో అటు ఇటు వెళ్ళొచ్చాను. అండ్ వాటర్ చేంజ్ కూడా అయింది కదా! అండ్ నాది కొంచెం డ్రై స్కిన్ అండి. కొంచెం కాదు చాలా డ్రై స్కిన్. నాకు మాయిశ్చరైజర్ తప్ప ఇంకేది పనిచేయదు. అండ్ 1 వీక్ వితౌట్ మాయిశ్చరైజర్ ఉండడం నేను చేసిన పెద్ద మిస్టేక్. ఎందుకంటే నేను ఇన్ని డేస్ రెగ్యులర్‌గా మాయిశ్చరైజర్ పెట్టింది. ఆ 10 డేస్‌లో మొత్తం పోయిందనమాట. సో, స్కిన్ చాలా డ్రై అయిపోయింది. సో, ఐ వాంట్ సమ్ పాంపరింగ్ సెక్షన్. సో, పాంపరింగ్ సెక్షన్ లేనిది నా ఫేస్, స్కిన్ నా మాట వినదు. అండ్ సో, దట్స్ వై గాన్ ఫర్ వైన్ ఫేషియల్. ఐ యామ్ నాట్ ఎ రెగ్యులర్ కస్టమర్ ఫర్ ఫేషియల్స్. హెయిర్ కట్ మాత్రం చాలా లవ్ చేస్తా. నెక్స్ట్ టైమ్ మాత్రం ఏంటంటే ఈ హెయిర్ స్టైల్‌ని వాళ్ళు చేసిన దాన్ని నేను కాపాడుకోవడానికి నేనేం చేస్తా టిప్స్ నేను ఇంకో వీడియోలో చెప్తా. ఏం చేస్తా అంటే ట్రిమ్మర్ తీసుకుంటాం. ట్రిమ్మర్‌తో హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ మాత్రమే తీస్తా. హెయిర్ లాంగ్ గ్రోత్ ఉంటది. అండ్ నేను ఇప్పుడు చేపించింది లాంగ్ హెయిర్ కట్ అనమాట. లాంగ్ ఏమంటారు మన లేయర్స్. లాంగ్ లేయర్స్ కాబట్టి నా హెయిర్ ఏమో చిన్నగా అవ్వలేదు. లెంత్ అలాగే మేనేజ్ చేస్తారు. బట్ ఏంటంటే మనం షాంపూ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండడానికి ఇలా వస్తదనమాట. లెంత్ మాత్రం అంతే ఉంది. లేయర్స్ మాత్రం అలా వచ్చాయన్నమాట. సో, మన హెయిర్ కొంచెం రఫ్ కాబట్టి లేయర్స్ కనిపించదు. బట్ ఒక 15 డేస్ తర్వాత ఇట్ లుక్స్ లైక్ డామ్ అనమాట. నేను ఎవ్రీ టైమ్ చేపించుకుంటా కాబట్టి నేను చెప్తున్నా. హెయిర్ కట్ చేసిన వెంటనే నెక్స్ట్ డే ఆర్ అప్పుడు బాగోదండి. ఒక 15 డేస్ తర్వాత దాని రియల్ లుక్ తెలుస్తదనమాట. సో, 15 డేస్ మనం వెయిట్ చేయాల్సిందే లుక్ తెలియాలంటే. అప్పుడు బిస్కెట్ అయిందా లేదా అని అప్పుడు తెలుస్తదనమాట. ఇప్పుడు తెలిసా ఇప్పుడు బావుంది అనిపిస్తది. ఆర్ లైక్ బాలేదు అనిపిస్తది. బట్ ఒక 15 డేస్ తర్వాత ఏదైతే ఉంటదో అది ఒరిజినల్. సో, ఇది మాత్రం పాయింట్ నోట్ చేసుకోండి. ఎందుకంటే ఐ యామ్ వెరీ మచ్ రెగ్యులర్ ఫర్ హెయిర్ కట్. నా ఇయర్స్‌గా చేపించుకుంటున్నా. ఒక్కొక్కసారి అయితే కోపం వచ్చి బాయ్ కటింగ్‌కెళ్ళింది కూడా ఉంది. ఎందుకంటే నా హెయిర్ అంతా డ్రై ఉంటది. నాకంతా కొంచెం ఆహ్, చిరాకొచ్చేదనమాట. హెయిర్ ఫాల్ అది ఇది ఉన్నప్పుడు నేను హెయిర్ కట్‌కెళ్తా. హెయిర్ ఫాల్ హెవీగా ఉంటే హెయిర్ కట్ చేపించుకోండి చాలా బెటర్. అది మీరు చెప్పండి స్పెసిఫికేషన్స్ ఇవ్వండి. హెయిర్ కట్ ఎళ్లి మీది చేయండి అంటే వాళ్ళు అది చేయరు. మనం స్పెషల్‌గా చెప్పాలి. సో, నేను ఇయర్స్ తర్వాత నేర్చుకుంది ఏంటంటే మనం చూపించి ఇప్పుడు ఇంకా ఫోటోస్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి
కాబట్టి ఈ ఫోటోస్ ఇచ్చి నాకు ఇలా కావాలి, ఇలా కావాలి, నాకు ఫ్రంట్ బ్యాండ్స్ కావాలి అండ్ ఫ్రంట్ తర్వాత ఇంకా నాకు ఇక్కడ స్మాల్ బ్యాండ్ కావాలి. నేను అన్నీ అడిగి చేపించుకున్నాను అనమాట. మనం అడిగితే చేస్తారండి. మనం చెప్పాలి మనకేం కావాలి, మన రిక్వైర్మెంట్ ఏంటని స్పెషల్‌గా చెప్తే వాళ్ళు నీట్‌గా ఉండి మనం చేపించుకోవాలి. సో, అలా వదిలేయొద్దు. మనం చెప్పాం గదా! మేము లేయర్ చేయమన్నాం గదా! లేయర్‌లో షార్ట్, లాంగ్ 2 ఉంటాయి. అండ్ ఆల్సో లేయర్ ఇన్‌సైడ్ లేయర్, ఔట్ సైడ్ లేయర్ 2 ఉంటాయి. అది గూడా ఇంపార్టెంట్. పాయింట్ నోట్ చేసుకోండి. సో, ఔట్ సైడ్ లేయర్‌కి ఎక్కువ లుక్ ఉంటది. ఇన్‌సైడ్ లేయర్‌కి కొంతమంది ఏంటంటే పఫీగా ఉన్నవాళ్ళు ఎక్కువ ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు ఏంటంటే ఔట్ సైడ్ లేయర్ చేపించుకోరు ఆఫీస్‌కెళ్ళేవాళ్ళు. సో, మనలాగా కొంచెం ఫ్యాషన్ సైడ్ అంటే ఫ్యాషన్స్ ఉన్న వుమెన్ డెఫినైట్‌లీ వి హావ్ టు గో ఫర్ ఔటర్ లేయర్. నేను ఔటర్ లేయర్స్‌కే కట్ చేపించుకున్నా అనమాట. అండ్ ఇంకా పఫీగుంటది. అయినా గూడా నాకు ఔటర్ లేయరే కావాలి. ఇన్నర్ లేయర్ నాకొకసారి సెట్ అవ్వలేదండి. అంటే అంత లుక్ కనిపిచ్చదు. అంటే అది లైక్ బాబ్ కట్ లాగా అనిపిస్తది మనకి. సో, ఏంటంటే లెంత్ అది వి షేప్‌లో ఉండడం వల్ల మనకి హెయిర్ ఓకే. బట్ అంత లుక్ ఉండదు. సో, లేయర్స్ ఎళ్ళండి. సో, ఎంతమంది యూట్యూబ్‌లో ఇవన్నీ చెప్పారో ఐ డోంట్ నో. బట్ నేను మాత్రం చాలా ఇయర్స్‌గా ఆహ్, మిస్ అయినవన్నీ నేను ఇప్పుడు అన్నీ నేర్చుకుంటున్నా గాబట్టి నేర్చుకుంటున్నా అండి. మనం నేర్చుకోవాలి. ఎవ్రీడే కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాం. ఎప్పుడైతే మనం ఈ ఈ సైడ్ వచ్చినప్పుడు అన్నీ నేర్చుకోవాలనిపిస్తది. అంటే నేను ఈ ఫ్యాషన్ సైడ్ వచ్చిన తర్వాత డెఫినైట్‌లీ ఐ హావ్ టు గో త్రూ ఎవ్రీథింగ్ అనిపిచ్చింది. ఎందుకంటే ఐయామ్ వెరీ కూల్ గోయింగ్ పర్సన్ అండి. అయిపోయిందిగా చూద్దాంలే ఈ ఒక్క హెయిర్ కట్‌తోనే మనం ఆగిపోతామా అనిపిస్తది. ఏదైనా బ్లౌజ్ మిస్ అయినా గూడా నేను వేసుకున్న శారీ బ్లౌజ్ నేను పెళ్లిలో వేసుకున్న శారీ బ్లౌజ్ బిస్కెట్ అయింది. బట్ నాకేమనిపిస్తదంటే ఈ ఒక్క బ్లౌజ్‌తోనే ఆగిపోతాం. అంత పెద్ద పెళ్లిలో ఆ బ్లౌజ్ కొంచెం బిస్కెట్ అయిందని తెలిసినా గూడా ఐ వోంట్ అప్సెట్ మై మైండ్ సెట్. కూల్ గోయింగ్ ఉంటా అనమాట. సో, మనకు బొటిక్ ఉందని గాదు. నేను ముందు నుంచి అంతే. అలాంటి పర్సన్‌ని. నేను ఎన్ని కుట్టించి వదిలేసినా గూడా నేను కొంచెం యెల్లో షేడ్ అమ్మాయినండి. సో, పసుపేసుకున్న అది ఏమనుకోవద్దు. మై స్కిన్ టోన్స్ యెల్లో షేడ్ అనమాట. సో, ప్యూర్‌లీ యెల్లో షేడ్ ఉంటది. అండ్ కొంచెం ఏమన్నా ఇలా మనం కొంచెం హెవీగా రబ్ చేసినట్టు అనిపిస్తే వెంటనే రెడ్ అయిపోతా అనమాట. హాట్ వాటర్ యూజ్ చేసినా ఫాస్ట్‌గా నా బాడీ మొత్తం రెడ్‌గా అయిపోతది. ఆ టైప్ స్కిన్ అనమాట. చాలా సెన్సిటివ్ అంటే చాలా సెన్సిటివ్. నేను లెంత్ ఏం తీపిచ్చలేదు. మీరు చూసారు. ఒక హాఫ్ ఇంచ్ స్ప్లిట్ ఎండ్స్ తీశారు అంతే. స్ప్లిట్ ఎండ్స్ తీసి నీట్‌గా కట్ చేశారు. దట్ ఈస్ అబౌట్ మై బాడీ అండ్ హెయిర్ స్టైల్. సో, వైన్ ఫేషియల్‌కెళ్ళాను. ఓకే. లుకింగ్ గుడ్. అండ్ అది కూడా గ్లో మనకి కొన్ని డేస్ తర్వాత తెలుస్తదండి. ఒక 2, 3 డేస్ తర్వాత తెలుస్తది. అండ్ బిస్కెటే అయితది మోస్ట్‌లీ. ఎందుకంటే అంత లుక్ రాదు. బట్ సాఫ్ట్‌నెస్ మాత్రం పెరిగిద్ది. స్కిన్ సాఫ్ట్‌నెస్ గోస్ నైస్‌లీ. మనం మంచిగా ప నా క్యాజువల్ ఏవైనా లిక్విడ్స్ ఉంటే ఫేస్ వాష్ ఉంటే మంచిగా ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ నేను సెటఫిల్ వాడతా అండి. సో, సెటఫిల్ యూజ్ చేసుకుంటే చాలా బావుంటది. హెల్తీగా ఉంటదనమాట స్కిన్. హెల్తీ స్కిన్ కావాలి అనుకుంటే మేకప్ జోలికి ఎళ్ళొద్దు. రెగ్యులర్‌గా మేకప్ వేసుకునే వాళ్ళకి అది తప్పక వేసుకుంటారు కొంతమంది. కొంతమంది కాన్ఫిడెన్స్ అంటే పింపుల్స్ వాటి యాక్ని వల్ల వాళ్ళు లో కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యేవాళ్ళు రెగ్యులర్‌గా దే గో ఫర్ మేకప్. వాళ్ళని మనం కామెంట్ చేయలేము. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. సో, వాళ్ళు ప్రికాషన్ తీసుకోకపోతే పింపుల్స్ అయితాయండి. కంపల్సరీ ప్రికాషన్ తీసుకోవాలి. మనం వచ్చిన తర్వాత నీట్‌గా క్లెన్జర్‌తో క్లెన్స్ చేసుకొని ఆర్ ఎల్స్ మీ దగ్గర ఏమీ లేకపోతే శనగపిండి మాత్రం ఎవరి ఇంట్లో అందరి ఇంట్లో ఉంటది. లేదా బియ్యపిండి గూడా ఉంటది. వాటితో నీట్‌గా క్లీన్ చేసుకోండి. అంటే హోమ్ రెమెడీస్. క్లెన్జరే వాడాలి. రూ. 80, రూ. 100 పెట్టాలా అని మీరనుకుంటే చిన్న చిన్న ప్రొడక్ట్స్ అంటే కొంతమంది కొంచెం తక్కువ కాస్ట్‌లీ ప్రొడక్ట్స్ వాడినప్పుడు స్కిన్ బాగా డ్యామేజ్ అయితది. నేను వాళ్ళకిస్తున్న టిప్ ఇది. అందరికీ కాదు. అందరూ ఎక్స్‌పెన్సివ్ కానీ మేకప్ వేసుకుంటారు. బట్ దే డోంట్ కేర్ అబౌట్ స్కిన్. సో, వాళ్ళేంటంటే కొంచెం శనగపిండి, కొంచెం తర్వాత అంటే దాంట్లో ఆయిల్ ఏసుకుంటే ఇంకా మచ్ బెటర్. ఎందుకంటే మంచి ఆయిల్ కొంచెం ఏదన్నా ఒక రూ. 100 ఏదన్నా మంచి ఆయిల్ తీసుకోండి. అంటే కోకోనట్ ఆయిల్ పట్టించినవి దొరుకుతున్నాయి ఇప్పుడు ఏ ప్లేసెస్‌లో అయినా. అది మీరు ఒక్క స్పూన్ వాడితే చాలా హెల్తీగా ఉంటదండి స్కిన్. అంటే మన స్కిన్‌ని మనం కాపాడుకోవాలండి. దేవుడిచ్చిన స్కిన్ టోన్‌ని మనం కాపాడుకోకపోతే ఎలా చెప్పండి? సో, అలా కొంచెం మంచి ఫేషియల్ చేసుకుంటే మన స్కిన్ ఎప్పుడు హెల్తీగా ఉంటదనమాట. నేను అవన్నీ చేస్తా. రోజ్ పౌడర్ ఉంటది కదా! రోజ్ పౌడర్ రెగ్యులర్‌గా యూజ్ చేసేదాన్ని. ఈ మధ్య కొంచెం తగ్గిందండి. కొంచెం వేరే వర్క్‌లో స్టోరీ రైటింగ్‌లో నేను కొంచెం బిజీగా ఉండి నేను కొంచెం నా పైన కాన్సంట్రేట్ చేయట్లేదు. అండ్ ఆల్సో స్టోర్ మీద కూడా కొంచెం కాన్సంట్రేట్ చేయలేదండి. నౌ ఐ యామ్ ప్యూర్‌లీ గోయింగ్ టు ఫ్యాషన్ హబ్‌లోకెళ్ళిపోతున్నా అనమాట. సో, ఎవ్రీ డే ఐ హావ్ టు టేక్ అప్డేట్స్. ఐ హావ్ టు డూ వర్క్. ఐ హావ్ టు గెట్ రెడీ. లాట్ ఆఫ్ థింగ్స్ ఐ హావ్ టు డూ.
నా చేతిలో చాలా ఉంది. బట్ నాకు ఓపిక చాలా తక్కువ ఉండేది. బట్ నౌ ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. డైట్ అదంతా ఉండేదాన్ని. రెగ్యులర్‌గా వాటర్ తీసుకోవడం, డైట్ ఉండడం, మెయింటైన్ చేయడం అంతా ఉండేది. బట్ స్టిల్ దాన్ని ఒక సిస్టమాటిక్ వేలో పెట్టాలి అన్న ఆలోచనొచ్చింది. ఎందుకంటే నేను ఎంత సిస్టమాటిక్‌గా ఉంటే నా కూతురు అంత సిస్టమాటిక్‌గా ఉంటది. ఎవ్రీ డే లైఫ్ చేంజెస్ ఫర్ ఆర్‌వి. మీరెంత నమ్ముతారో నాకు తెలీదు. నేను ఇలా ఉండే అమ్మాయిని కాదు అసలు. బట్ నేను ఎవ్రీ డే ఆర్‌వి కోసం మారుతున్నా. సో, ఎవ్రీ పేరెంట్ హావ్ టు చేంజ్. నేను అక్కడే ఉండిపోతా, అలాగే ఉండిపోతా అంటే మనం పిల్లలకి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేం. వాళ్ళని తెలుసుకోలేం మనం. మనం యాస్ ఎ పేరెంట్‌గా మనం వాళ్ళ గ్రోత్‌ని తెలుసుకోవాలి గదా! నేను అక్కడే ఆగిపోతా కాదు. నేను ఆర్‌వికి తగ్గట్టు మారాలి అనుకుంటున్నా. ఎందుకంటే ఐయామ్ లైక్ ఎ మోడర్న్ మామ్. సో, మోడర్న్ మామ్ అవ్వాలి అంటే మనం పిల్లలకి తగ్గట్టు మారాలి. లేదు నేను వాళ్ళు నాకు తగ్గట్టు మారాలి అంటే ఈ జనరేషన్‌లో ఫిట్ అవ్వరండి. ఐయామ్ వెరీ మచ్ క్లియర్ అబౌట్ థట్. సో, ఎవరైనా ఎగైనెస్ట్‌గా ఉంటే అప్ టు యూ అండి. బట్ నేనైతే మోడర్న్ మామ్ అవ్వాలి అనుకుంటున్నా. ఎందుకంటే నేను నా పిల్లలకి తగ్గట్టు మారాలి అనుకుంటున్నా. సో, మెచ్యూరిటీలో కాదు, నేను నా అందంలో గూడా, నా స్టైల్‌లో గూడా నేను ఆర్మీని బీట్ చేయాలి అనుకుంటున్నా. ఎందుకంటే తను షీ లవ్ ఇట్. మా వర్కౌట్‌ని చాలా లవ్ చేస్తది. శ్రీను జిమ్‌కెళ్ళడం కావచ్చు, ఐ మీన్ జిమ్ వర్కౌట్ కావచ్చు, లైక్ బాడీ మెయింటెనెన్స్, నా హెయిర్, బాడీ మెయింటెనెన్స్. షీ లవ్ ఆల్ దోస్. వెన్ వి డూ దట్ తనకి ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తది. తనిప్పుడు శ్రీనుకి సిక్స్ ప్యాక్ చెయ్యి అని తను వీడియోస్ పంపిస్తా ఉంటది. షీ ఈస్ జస్ట్ 6 ½ ఇయర్స్ బేబీ. బట్ శ్రీనుకి నువ్వు వర్కౌట్ చెయ్యి, నువ్వు జిమ్ చెయ్యి డాడీ, నువ్వు స్ట్రాంగ్ ఉండాలి, నువ్వు నా ఫ్రెండ్స్ ముందు యంగ్ ఉండాలి అని తను చెప్తున్నప్పుడు వి ఫీల్ వెరీ హ్యాపీ అండ్ షీ లవ్ దట్ అండ్ వి డూ దట్. సో, తనకి మేము రెడీ అయితే చాలా ఇష్టం. మమ్మీ నువ్వు ఇలా ఉండకు, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు స్టోర్‌కి ఇలా వెళ్ళొద్దు, ఇలా జీన్స్ ఏసుకొని వెళ్ళొద్దు. మంచి ఇన్ని డ్రెసెస్ ఉన్నాయి. రోజు ఒక డ్రెస్ ఏసుకో మమ్మీ. నిన్నెవరు ఆపుతారు అని చెప్పేసి షీ కామెంట్ ఆన్ అస్. సో, నేను ఐరన్ లేకుండా ఏసుకోలేనండి. నా ప్రాబ్లమ్ ఏంటంటే ఐరన్ లేకుండా ఏసుకోలేను. అన్నీ ఐరన్‌కిస్తే నాకిక్కడ ఐరన్ వర్కర్ దొరకలేదు. సో, ఐ హావ్ టు లుక్ ఫర్ థట్. అదొక ఇష్యూ ఉంది. సో, అది కొంచెం ఎక్స్‌పెన్సివే గదా! అందుకోసం నేను జీన్స్ ఏసుకుంటా. లిటరల్లీ ఇది మాత్రం నిజం. సో, నేను జీన్స్ ఎందుకేసుకుంటా అంటే ఐరన్ డ్రెస్ లేనిది నేను వేసుకోను. నేను జేసుకోవాలంటే నాకు బద్ధకం. బద్ధకం ఇన్ ది సెన్స్ ఆ హీట్ నాకు కొంచెం పడదు. అందుకోసమే నేను కొంచెం ఆలోచిస్తా డ్రెసెస్ వేసుకోవడానికి. అంత తొందరగా ఏదో ఐ మీన్ సాటర్‌డే, సండేస్ ఎవరైనా క్లయింట్స్ వస్తున్నారు అంటే ఐ గో ఫర్ మై డ్రెస్సింగ్ అప్. సో, బట్ నౌ ఆర్‌వి ఈస్ ఆస్కింగ్ మీ వెరీ స్పెసిఫికల్లీ సో, మెయింటైన్ సంథింగ్ లైక్ దట్. నీ హెయిర్ ఇలా బాలేదు. నువ్వు ఇంతకుముందు ఫ్లో చేసుకునేదానివి. అలాగే బాగుంది మమ్మీ అని జెప్పేసి. సో, థాట్స్ వై ఐ గాన్ ఫర్ హెయిర్ స్టైల్. తను ఉండుంటే నేను తనని కూడా తీసుకెళ్ళేదాన్ని. ఐ వాంట్ టు షో హర్ ఎవ్రీథింగ్. మేము ఎవ్రీ టైమ్ పార్లర్‌కెళ్తే నేనెళ్ళినా, శ్రీనుకెళ్ళినా, సెలూన్‌కెళ్తే కంపల్సరీ వి టేక్ హర్. ఎందుకంటే వి వాంట్ టు షో హర్ వాట్ నెక్స్ట్ జనరేషన్స్ ఆర్. ఎందుకంటే వితౌట్ మెయింటైనింగ్ దే కాంట్ సస్టైన్ ఇన్ దిస్ వరల్డ్ అని నా ఫీలింగ్. ఇప్పుడే చేయాలా అని మీరు అనుకోవచ్చు. ఇప్పటి నుంచి అలవాటైతేనే వాళ్ళకి ఒక సిస్టమాటిక్ లైఫ్ సిస్టమ్ అలవాటవుతది అని నా ఫీలింగ్. లైక్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్‌లో ఉంటున్నాం కాబట్టి వి హావ్ టు గో ఫర్ అండ్ నెక్స్ట్ జనరేషన్స్ ఎలా ఉంటారో షీ ఈజ్ అన్ లైక్ నేను ఆర్విన్ మాత్రం వెస్టర్న్ స్టైల్‌లోనే అంటే వెస్టర్న్ స్టైల్ అంటే ఆ కల్చర్ ఇది అది 2 కలిపి మిక్స్ చేసి పెంచాలి అనుకుంటున్నా. షీ హౌ టు నో ఎవ్రీథింగ్ ఇన్ హర్ రెగ్యులర్ లైఫ్. మోడర్న్ మామ్స్‌కి ఇది. సో, ఇప్పుడే నేనైతే తనకేం మేకప్ వేయనండి. బట్ తనకి చూపిస్తా. నెక్స్ట్ కమింగ్ జనరేషన్ ఎలా ఉంటారో నేను తనకి చూపిస్తా. ఎందుకంటే షీ ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ దట్. తనని నువ్వు తగ్గు ఇది కాదు అంటే నేను కూడా వెరీ యాక్టివ్ పర్సన్ చిన్నప్పుడు. అది సొసైటీకి నచ్చలేదు. ఆహ్, వాళ్ళకి రాంగ్‌గా అర్థమైంది. సో, నేను ఆ మిస్టేక్ చేయాలి అనుకోవట్లేదు. ఐ యామ్ ఎ మోడర్న్ మామ్. సో, నా కూతురికి నేను అన్నీ టీచ్ చేయాలనుకుంటున్నా ముందు నుంచి. అంతే. సో, అంటే నేను ఫేస్ అయింది నా కూతురు ఫేస్ అవ్వద్దు అనుకోవడం తప్పేం కాదని నా ఫీలింగ్. దిస్ ఈస్ మై ఓవరాల్ లుక్ అండి. కొంచెం క్లాసే పీకాననుకోండి దట్స్ ఓకే. బట్ ఓకే. మన పిల్లల్ని మనం ఎలా పెంచాలి అనుకోవడం అప్ టు హస్ నాట్ సమ్‌వన్స్ డిపెండెన్సీ. కొంతమందికి అర్థమవుతది. కొంతమందికి అర్థం కాదు. దట్స్ ఓకే. సో, వి యాక్సెప్ట్ ఆల్ కామెంట్స్. ఓకే. నా హెయిర్ స్టైల్ ఎలా ఉందో, ఓవరాల్ లుక్ ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ అండి. ఎందుకంటే చాలా కష్టపడి వీడియో చేయడం. వీడియో మేకింగ్ ఈజ్ నాట్ ఈజీ అండి. నేను ఎవ్రీ టైమ్ చెప్తూనే ఉంటా. మన ఘన స్టోర్‌లో కుర్తి స్టోర్‌లో కూడా చెప్తా. వీడియో మేకింగ్ ఈజ్ నాట్ ఈజీ. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే. ఎంకరేజ్ మీ టు మేకింగ్ లాంగ్ వీడియోస్ అండ్ ఆస్క్ మీ ఫర్ వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఘన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి మంచి కామెంట్స్ పెట్టండి. రివ్యూస్